ఎక్కువ చెప్పలేను. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, నాకు నాంది సినిమా హిట్ అయిన తర్వాత ఎక్కువ ఫస్ట్ ఫోన్లు వచ్చినాయన్నీ మీరే, మీ ప్రెస్ వాళ్ళే, ప్రసాద్ మల్టీప్లెక్స్ ఐమాక్స్ నుంచి ఫోన్ చేసి ప్రతి ఒక్కరండి 11:30 కాడ నుంచి అంటే ఇంటర్వల్కి అయ్యేటప్పటి నుంచి ఫోన్లు వచ్చినాయి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫోన్ కాల్స్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో ఆన్ 20th December. ఆల్ ది బెస్ట్ సార్. డైరెక్టర్ గారు సార్ ఇప్పుడు ఒక మూర్ఖుడి కథ అని చెప్పారు సార్. ఒక మూర్ఖుడి వల్ల అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి కదా సార్. అంటే దీనివల్ల ఏదైనా స్టోరీ వల్ల యూజ్ఫుల్ మెసేజ్ ఏమైనా ఉండబోతుంది అనేసి అనుకోవచ్చా? ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్, మెసేజ్ లాగా ఏముండదు. అతని ఎక్స్పీరియన్సెస్ అతని లైఫ్లో జరిగినవే ఉంటాయి తప్ప క్లాస్ పీకినట్టుగా ఇలా మారండి అలా ఉండండి అదేం ఉండదు సార్. అంటే ఏ మనిషి అయినా అంటే ఒక మనిషి పుట్టుకతో మంచివాడా చెడ్డవాడా అనేది మనం చెప్పలేం సార్. పరిస్థితులు అనేవి అతన్ని ప్రేరేపిస్తుంటాయి. అంటే పరిస్థితులను బట్టే మనిషి మంచి చెడు వైపు వెళ్తారు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథలో మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే ఎగ్జాక్ట్గా మీరు చెప్పిందే సార్. పరిస్థితులు కలిగినప్పుడు బార్డర్ దాటొద్దని సార్. మూర్ఖత్వం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది, బట్ బార్డర్ దాటొద్దు. పరిస్థితులు ఏమైనా కావచ్చు కానీ బార్డర్ దాటకండి అని చెప్పడం సార్. ఇంకోటి సార్, పోస్టర్లో చూసినప్పుడు 3 పోస్టర్లు మెయిన్ ఆ చూపులై చూస్తే ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా, అంటే ఈ క్యారెక్టర్లో ఆ 3 యాంగిల్స్ ఏమన్నా ఉంటాయి? అలా ఏమి ఉండదు సార్. సార్ ఇది 95 నుంచి 2005లో జరిగి కదండి. సో 3 క్యారెక్టర్ అదే వేరియేషన్స్ అంతేగాని బ్రహ్మ విష్ణు మహేశ్వర్ కాదండి అది. సో బట్ ఆ డిఫరెన్స్ చూపించడానికి, ఆ ఏజ్ డిఫరెన్స్ చూపించడానికి అది దానివల్ల ప్రయత్నం చేస్తామండి. అది ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నరేష్ గారు సార్ చెప్పండి సార్. ఇది చివరి ప్రశ్న. థ్యాంక్ యూ. చెప్పండి సార్. సో మీరు ఒక యాక్టర్గా మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా అని చెప్పేసి మీరే అన్నారు. అవునండి. బట్ కరెంట్ జనరేషన్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కామెడీ సినిమాలు ఎక్కువ మిస్ అవుతున్నారు జనాలు. అవునండి. ఫ్యామిలీ మొత్తం చూసి ఆనందించే కామెడీ సినిమాలు అనేవి తగ్గిపోయినాయి అసలు. చాలా వరకు నెక్స్ట్ 2 సినిమాలు కామెడీ సినిమాలేనండి. ఓకే. నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు కామెడీ చేస్తున్నాను. అండ్ 2026లో సుడిగాడు 2 ఉంటుంది. సుడిగాడు. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ so much Naresh garu, and thank you Amrita, thank you everybody for coming.